దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సారావుపేటలో జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంయుక్తంగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే భారీ రుణమేళలో రైతులు, మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాల లబ్ధిదారులకు మొత్తం 3,216 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేయనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆర్థిక సాధికారతకు ఊతమిచ్చే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1,500 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ కోటేశ్వరరావు, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్. ఇప్పటికే పూర్తిగా పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లా నర్సారావుపేట ఇసుకపాలెంలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఇప్పటికే సీఎం ఈ రోజు 11:55 జరిగే కార్యక్రమానికి మొత్తం సన్నాహాలు అయితే అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిన్నటి నుంచి వర్షం కొంత ఎడతెరిపిగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడుతుంటే వర్షంతో కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల సదుపాయాలు అయితే అధికారులు చేశారు. ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక రుణాలు అయితే రైతులకు మంజూరు చేయడం జరుగుతుంది. దాదాపు 1,500 మందికి ఈ రోజు ప్రణాళికతో జరుగుతున్న ఒక ఉన్నతమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు 10:55 కొండవల్లి నుంచి బయలుదేరి చంద్రబాబు నాయుడు 11:55 నర్సాపేట మండలం చేరుకుంటారు. విసపాలెం గ్రామం చేరుకొని 11:20 రోడ్డు మార్గాన్ని నర్సాపేట కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 1,500 మంది రైతులకు రుణాలకు సంబంధించి చెక్కులు అందజేసే కార్యక్రమం అయితే ఈ రోజు జరుగుతుంది. తిరిగి 1:40కి బయలుదేరి ఉండవల్లికి వెళ్లే కార్యక్రమం ఉంది. అయితే ఈ పల్నాడు జిల్లాలో ముఖ్యంగా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మరియు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రైతులు, మహిళలు, యువత రుణాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు దాదాపుగా 1,500 మందికి ఈ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక మహత్తరమైన కార్యక్రమంగా పల్నాడు ప్రజలైతే చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఈ రుణాల వల్ల ఏ వర్గాల ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు? వీటికి సంబంధించి పేద, బడుగు, బలహీన వర్గాలు, చేతి వృత్తులు మరియు మహిళలు ఆర్థిక ప్రగతి బాటలు వేసే విధంగా చారిత్రాత్మక కార్యక్రమం జరగటంతో పేదలకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ముద్ర, పిఎం సన్నిధి, ఏపీజీఎంసీ, పిఎం విశ్వకర్మ వంటి పథకాలు సూక్ష్మ పరిశ్రమలు ప్రోత్సహించేందుకు దాదాపుగా 4,04,12 మంది ఖాతాలకు 3,13,00,000 దాకా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఎక్కువగా మహిళలు, వీరిలో చేతి వృత్తిదారులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా దాదాపుగా మండలానికి ఒక క్లస్టర్ విధానం ఏర్పాటు చేసి జిల్లాకు 16 మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మండలానికి వచ్చేసి 52 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేయటం జరుగుతుంది. ఎక్కువగా ఇది అన్నదాతలకు, రైతులకు, మహిళలకు ఉపయోగపడే విధంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివాగోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.